నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొనే సీతను నీవు రామునికి తిరిగి అప్పగించాలని చెప్తున్నాను. తన రాజు యొక్క ఆయన శత్రువు యొక్క బలాబలములు తూచి అందుకు అనుగుణంగా సలహా ఇచ్చే సచివుడు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషి అని అన్నాడు. తన పినతండ్రి యొక్క పలుకులను ఇక సహించలేకపోయిన ఇంద్రజిత్తు ఆవేశంతో జోక్యం చేసుకుంటూ, విభీషణ, నీవు కేవలం ఒక భీరువువు, నపుంసకుడువు. ఏమాత్రం ధైర్యం కానీ వీరత్వం కానీ లేని నీ సలహాకు ఈ సభలో చోటు లేదు. నేను గతంలో ఇంద్రుడిని అతడి వాహనమైన ఐరావతను నేలకు ఈడ్చి దేవతలు భయంతో పారిపోయేలా చేశాను. రామలక్ష్మణుల వంటి ఇద్దరు సాధారణ మానవులను హతమార్చడం నాకు ఒక లెక్కలోనిది కాదు అని అన్నాడు. అందుకు భీషణుడు